సత్యం. సత్య. guys, welcome to my channel. This is Satya05 with the new vlog, the new video. So guys, ఈరోజు వీడియో ఏంటంటే వీడే మా నాన్న అయితే ఈరోజు ఇంటికి తీసుకొని వచ్చిన గాయస్. అమ్మ సరే. సో గైస్ టైం వచ్చేసి 11 అవుతుంది. నేను ఇంకా ఫేస్ వాష్ చేసుకోలే, బ్రష్ చేయలే, తినలే, ఏం చేయలే. ఇప్పుడు అన్నీ చేయాలా, ఎందుకంటే ఓ డాగ్స్ వాకింగ్ నుంచి వచ్చిన రాగానే మా డాడీకి టిఫిన్ ఇచ్చేసి అండ్ ఇంట్లోకి కొన్ని కావాల్సినవి పాల ప్యాకెట్లు. ఇప్పుడు ఇంట్లో పని పాటలు లేనో నేను ఒప్పుకోను, అందుకే నాకే అన్ని అన్నీ చెప్తుంటారు అనమాట. సో ఇంకా ఎగ్స్ మన బ్రువికి అండ్ నాకు. అండ్ సో గైస్ నా ఫేవరెట్ లుక్మీ గైస్. నాకు లుక్మీ అంటే పిచ్చి గైస్. లుక్మీని ఛాయ్లో తింటే ఆ మజా వేరు. ఎప్పుడైనా ట్రై చేయండి లుక్మీ. ఇంకో మంచి లుక్మీ కావాలంటే మన ఇక్కడ మీకు నల్లగుట్ట ఐడియా ఉంటే గోల్డెన్ టోల్ కాడికి కోరి క్రేజీ అంటే క్రేజీ లుక్మీ దొరుకుతుంది. నాకు మస్త్ ఇష్టం గైస్. సో నేను అక్కడనే తింటా, అక్కడ నుంచే తెచ్చుకుంటా. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళని ఇక్కడనే, మేము చిన్న ఉన్నప్పుడు అన్నీ ఇక్కడనే లుక్మీ అవన్నీ మాకు అలవాటు అయిందనమాట. సో ఫుల్ ఆకలి అవుతుంది గైస్. తొందరగా బ్రష్ చేసుకోవాలి అండ్ మన సార్ గారిని ఇప్పేయాలి. మన సార్ గారు ఎక్కువసేపు ఉండలేరు దీంట్లో ఇట్లా కాదు. సో కామ్ బ్రువిలు చలో గైస్. నాకు ఇప్పుడు అర్జెంట్గా నేను పళ్ళు తోముకోవాలి, ఫేస్ వాష్ చేసుకోవాలి. నేను బాత్రూమ్ పోతున్నా, ఆగు. సో గైస్ నేను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాతకి మళ్ళీ మీకైతే ఫోన్ చేస్తా అసలు మళ్ళీ మీకైతే వీడియో ఆన్ చేస్తా. సారీ, ఫ్రెష్ అయిన తర్వాత వీడియో ఆన్ చేస్తా గైస్. అంగో దొంగ, అరే నేను ఏడికి పోతలేరా, ఈడనే ఉంటారా, ఆగురా. డోర్ పెట్టేసినాం కదా, డోర్ ఎట్లా కొడుతుంది చూడలే, పట కొడుతూ చెప్పిందా గైస్. అరే నాకు తెలుసురా నీ గురించి. నేను వచ్చేదాకా, నేను బాత్రూమ్ నుంచి వచ్చేదాకా ఇక్కడనే కూర్చోండి గైస్. ఈయన అన్నాడు, అక్కడ నీళ్ళు పడుతున్నాయి, పట్టించుకోడు. మంచిగా ఇగో అక్కడ మ్యాట్ ఉంది, ఆడ వండుకో అంటే ఈనాడు. మళ్ళీ ఎట్లా చూస్తుండు గైస్. దారా రా, ఇంకా అదేగా పని నీది, వెనకాల తిరగడం. మంచిగా కూర్చోరా అంటే చాయ్ పెట్టుకుని లుక్ బిల్ తింటా. లుక్ బిల్ మస్తు ఉంటాయి చాయ్లో. లుక్ బిల్ తింటే ఫీలే వేరు. అయితే పెట్టుకున్నా. వీడి ఇన్నే ఉండు గైస్, నాకు తెలిసి ఓటేడు, కానీ ఆ ఫీల్ వేరు గైస్. నేను మీకు చెప్దాం అనుకున్నా డాగ్స్ ఎందుకు ఇంత అది అని చెప్పి. రీజన్ ఎందుకే నేను అసలు ఈ ఫీల్డ్లోకి రావడానికి, డాగ్స్ నాకు ఇంత కావడానికి ఇదే రీజన్. వదిలిపెట్టవు గైస్, మనం వదిలిపెట్టవు అసలు. మనం అంటే దానికి ఇక వేరే పిచ్చి ఉంటుంది. అది ఇంకా ఇప్పుడు ఈ క్షణంలో ఈ టైంలో నన్ను తప్ప ఇంకా అది ఎవరిని నమ్మదు. ఎవ్వరు దానికి పంపించినా పోదు. చూడండి సార్ ఎంత అమాయకంగా వండుకుందాం. నేను ఈడుండా ఇంకా దాని ప్రపంచం ఇక్కడనే, ఇంకా నా దగ్గరనే. ఇంకా దానికి నేనే ఇంక మొత్తం. దానికి ఎవ్వరు వద్దు, దాని ఓనర్ కూడా ఇప్పుడు దానికి గుర్తురా, నేనే ఉండా. ఎందుకంటే ఇప్పుడు దానికి నేను ఒక్కనే అనిపిస్తాను. ఈ ఇల్లు నాదే అని దానికి తెలుసు, ఇది నా దగ్గరకు వచ్చిందని దానికి తెలుసు. సో ఇంకా నన్ను వదిలి పోదు, ఎవ్వరు దానికి పోదు. నన్ను వదిలి బయటికి డోర్ పెట్టేసినప్పుడు పోదు, నా డోర్ దగ్గరనే కూర్చుంటుంది. నన్ను అయితే ఇది ఇట్లా వచ్చి ఊకే నా డోర్ కొడుతుండే, నేను అంటే ముఖం కడుక్కున్నప్పుడు డోర్ కొడుతుండే. నాకు ఏం గుర్తొస్తుందంటే చిన్న ఉన్నప్పుడు మా అమ్మ ఒకసారి నాకు చెప్పింది, అరే అసలు నువ్వు నన్ను ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకపోతుండేరా, నీ బాధకి నిన్ను నా పక్కనే పెట్టుకుని అన్ని పనులు చేస్తుండే, నువ్వు నా సంగ కూడా దిగకపోతుండే, నేను స్నానం చేస్తున్నప్పుడు కూడా వచ్చి డోర్ దగ్గరనే కూర్చొని ఏడుస్తుండే అంట నేను. సో ఇప్పుడు నాకు అది చూస్తుంటే అదే నాకు ఇప్పుడు అది గుర్తొచ్చింది గైస్ ఒకటేసారి. సో డాగ్స్ లవ్ అనేది అసలు వేరు గైస్. డాగ్స్ లవ్ వేరు, డాగ్స్ యొక్క దాని నేచర్ వేరు. అసలు మన మనుషులను దాని దగ్గరికి కనీసం కూడా మనం పోలేం. సో అది వేరు గైస్. అందుకే నాకు వంట అంత ఇష్టం. దాన్ని చూడండి, అసలు నేను వద్దురా పోరా మంచిగా కూర్చోరా, మ్యాట్ కాడ కూర్చో, మ్యాట్ మీద కూర్చో, పండుకో అన్నవాడు వాడినాడు. నేను వేడుంటే అన్న ఉంటాడు. బాత్రూంలో పచ్చి ఉంది,
నేను మొఖం కడుగుతున్నాను, అయినా కూడా వచ్చి ఆ పచ్చిట్లోనే ఉంటాను కానీ ఆ నుంచి పోడాడు అలా అన్నీ అవన్నీ చూసా నాకు అసలు అట్లా అనిపిస్తుంది గైస్. సో డాగ్స్ ఆర్ సంథింగ్ స్పెషల్ గైస్. లైఫ్లో డాగ్స్ ఉండాలి, కానీ మీకు పెంచుకోవాలని ఉంటుంది. మంచి సెటిల్ అయినాక, మంచి ఇల్లు తీసుకున్నాక, ఫస్ట్ సొంత ఇల్లు తీసుకున్నాక, ఒక జాబ్ ఉన్నాక, మీరు దానికి ఖర్చు పెట్టేంత స్తోమత ఉన్నప్పుడే తీసుకోండి. ఏ డబ్బులు లేకుండా డాగ్ కావాలి తీసేసుకోండి. దాని అనవసరంగా దానికి సరిగ్గా మెయింటైన్ చేయలేక, దానికి గ్రూమింగ్ సరిగ్గా లేక అట్లాంటి బాధ పెట్టకండి. డబ్బులు ఉన్నప్పుడు తీసుకోండి, డబ్బులు ఉన్నప్పుడే తీసుకోండి, ఆశమాష తీసుకోకండి. సో నేను అదే చెప్తా. ఇప్పుడు నేను అన్నా అని చెప్పేసి మీరు దెబ్బలో వెళ్ళిపోయి కుక్కని తీసుకోవడం కాదు. కుక్కని తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో దాన్ని అంతే మంచిగా మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో వీడిని ఇట్లా చూస్తుంటే నాకు ఫుల్ అదొక హాయి ఉంటుంది గైస్. మన చుట్టూ అలా కుక్క వేరు బాగుంటుంది. ఛాయ్ అనగానే ఛాయ్ తింటా గైస్ విత్ లుక్ మీ. ఓకే, మరి వీడు ఈరోజు ఏమేమి పనులు చేస్తాడో అన్నీ మీకైతే షూట్ చేస్తా. ఇప్పుడైతే ఛాయ్ తాగుతా, ఫుల్ ఆకలి అవుతుంది. 11 నేను ఛాయ్ తాగుతాను. లంచ్ ఇంకొక గంట అయితే, ఇంకా గంటన్నర అయితే లంచ్ తినాలి, కానీ నేను ఈ టైంకి ఛాయ్ తాగుతాను. సో మీకు ఇంకా కొన్ని వీడియోస్ ముందు వస్తాయి. అవి ఏంటంటే నేను చెప్పినా కదా, చెప్పను, చూపిస్తా, అన్నీ చూపిస్తా. బాయ్. ఓకే, వీడియోస్ ఏమైనా ఉంటే తీస్తా గైస్. ఈరోజు ఏమేమి ఫన్ అవుతుందో వీటితో, ఇంకేమేమి పనులు చేస్తాడో అవన్నీ మీకు చూపిస్తా. ఇప్పటికైతే ఛాయ్ అవుతా, ఛాయ్ అనక మళ్ళీ వస్తా, ఉంటా మరి. బాయ్. ఇప్పుడు వస్తాడు మెల్లగా, వచ్చేస్తాడు. వస్తూనే అంటాడు, వస్తూనే అంటాడు. చూసారా గైస్? అదే నేను ఎటు పోతలేరా నిన్ను వదిలేసి. ఇంకా అంతే, ఇక సార్ ఇంకా జర్ర మన పాదం ఇట్లా కదిలిందంటే, మన స్టెప్ ముందుకు పడ్డదంటే ఇంకా సార్ వస్తూనే ఉంటాడు. ఇక మన ఫేవరెట్ ప్లేస్ గైస్ అదే. నేను ఇలా కూర్చుంటా, వాడు ఇలా కూర్చుంటాడు, నిమ్మలంగా వండుకుంటాడు. ఇంకా మళ్ళీ వస్తాను అనుకుంటాను నేను లేస్తే, నేటన్నా పోతే. మళ్ళీ వచ్చింది. అరే నేను ఏడికి పోతలేరా, ఉండు రాజరా, టీ పెట్టుకుంటున్నా. బయట కూర్చో. గుడ్ బాయ్. సో గాయస్, స్ట్రేంజర్ థింగ్స్ కంప్లీట్ చేద్దామంటే అయితలే గాయస్. ఏదో పని వచ్చి పడుతుంది. ఇప్పుడు మంచిగా తినుకుంటూ స్ట్రేంజర్ థింగ్స్ ఎంజాయ్ చేద్దాం. అండ్ వీరు కూడా రిలాక్స్ అయిపోయాడు. ఓకే గాయస్, నా ఫోన్ ఛార్జింగ్ పెడతా. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, కొంచెం ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత లేచిండు. ఇంకా మళ్ళీ లేచిండాడు. అమ్మా ఇక్కడనే వండుకుంటుండే. ఇప్పుడు నేను కొంచెం జరిగినా కూడా అంతే. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి. ఓకే, ఇప్పుడు అయితే ఛార్జింగ్ పెట్టేస్తా, ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి వచ్చి కూర్చుంటా. ఇంక ఊకే లేవద్దు నేను, ఎందుకంటే దానికి డిస్టర్బ్ అవుతాడు. పండుకున్నాడు మళ్ళీ లేస్తూ ఉంటాడు. సో నేను ఒకటేసారి అన్ని పనులు చేసుకొని కొంచెం తినేసి మళ్ళీ నేను బ్లాగ్ అనేది ఒక ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత మళ్ళీ మెల్లగా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే పాపం వాడిని ఊకే లేపాలని నేను, వాడు ఊకే లేస్తాడు. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా లేస్తాడు. నేను లేస్తాడు. చెప్పినా కదా, చూసిరా గైస్, వాడి పని అంతే. వాడు ఎప్పుడు ఇంతే. అమ్మాయి కొంచెం ఉన్నాడు అన్న అయిపోయినాయి గైస్. ఇంకా నా మీద ఒకటే మిగిలింది. ఇడికి నా పైన వచ్చి కూర్చోండి. కింద వండుకోవచ్చు కదరా. గైస్ నా కాళ్ళ దగ్గరనే వండుకుంటాను. కణాలు కూడా అచ్చం ఇలానే ఉన్నాయి. వాటికి తిరిగి జీవం పోయడానికి వాటిని వేడి చేయాలి. అట్లా వరకుండా 50,000 వాట్స్ ప్రవహిస్తున్నాయి. మనం చంపిన డెమోస్ ను విద్యుత్తో పంప్ చేసి ఆ కణాలకు జీవం పోస్తాం. అలాగే మనకు వస్తుంది తక్షణ హార్ట్ మైండ్. డాక్టర్ ఫ్రాంకెన్స్టైన్ గడ్డెమో ఇవ్వాలనుకుంటున్నాడు. జస్టిన్, స్టీవ్, జోనథన్, నాన్సీ, ఈ నలుగురు కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది గైస్. వాళ్ళిద్దరిలోనూ లోపల చాలా అయ్యా ఏమన్నా ఫోర్స్ పెట్టిండా. ఇక్కడ ఒక లవ్ ఫెయిల్ పాట వేయాలి. ఈంద్రా లవ్ ఫెయిల్ రాను రే బ్రవి.
గాయస్ గాయస్ వీళ్ళది మస్తు మజా వస్తుంది గాయస్. మా మమ్మీ నేను మస్తు చూసుకుంటా నవ్వుకుంటాం వీళ్ళది. అండ్ మన సార్ గారు ఎక్కడ ఉన్నారో తెలుసా? సి గాయస్ నేను నా కిందనే వండుకుంటాడు గాయస్. నన్ను తెలుసలేడు. నేను ఇంత ప్లేస్లో వండుకున్నాడు. నేను ఇది చూస్తున్నా, ఇది చూసుకుంటా టైంపాస్ చేస్తున్నా. మస్తు మజా వస్తుంది గాయస్. వీళ్ళది మస్తు అంటే మస్తు టైంపాస్ అవుతుంది. వీడు ఫుల్ వండుకున్నాడు గాయస్ తిని. బాయ్.